హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతి ఉత్సవంగా జరుపుకుంటున్నారు. రహమత్ నగర్లో హనుమాన్ టెంపుల్లో జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. వన్ టీవీ ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే రహమత్ నగర్లోని ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ భక్తులు కానీ, ఇక్కడ ఆలయ అర్చకులు కానీ, కమిటీ మెంబర్స్తో కానీ వారిని తెలుసుకొని మిగతా విశేషాలు కనుక్కుందాం. పదండి. చూసారు కదండి, ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ వచ్చి ఇక్కడ నవగ్రహాలకి చుట్లేసుకుంటారు. అయితే ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నాగదేవత వచ్చేసి 11 వారాలు ఇక్కడ వచ్చి పూజలు చేసుకుంటే, ప్రదక్షిణలు చేసుకుంటే ఎవరైతే పిల్లలు కానీ ఎవరైతే భక్తులు ఉంటారో వారికి గర్భం దాల్చే ఇది ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్ట్రాంగ్గా భక్తులు అయితే నమ్ముతారు. ఇక్కడ చూడండి, ఒకసారి విజువల్ చూసుకున్నట్లయితే పదండి, ఇప్పుడు ఆలయ అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ గుడికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆయన మాటలతోనే తెలుసుకుందాం. పదండి. చూసారు కదండి, క్రౌడ్ మార్నింగ్ 4 గంటల నుంచే ఈ దర్శనం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు 10 కావస్తున్నా ఇంకా క్రౌడ్ కూడా అలాగే ఉంది. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. పదండి. మనతో పాటు ఉన్నారు ప్రధాన ఆలయ అర్చకులు. వారిని అడిగి మరిన్ని విశేషాలు కనుక్కుందాం గుడి గురించి. పదండి. నమస్తే అండి. శ్రీ గణేశాయ నమః. శ్రీరస్తు, శ్రీ శుభమస్తు. ఈరోజు హనుమతోత్సవము, హనుమాన్ జయంతి కూడా అంటాం మనం ఈరోజు. అయితే ప్రతి సంవత్సరము మన గుడిలో మహావైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళందరూ మన గుడికి వస్తారు. మరియు ప్రతి ఉదయము పూజా కార్యక్రమాలు జరిగే సంగతులని చెప్పనా. ఉదయము మూల విరాట్ ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత సింధూర లేపనం చేస్తాము. సింధూర అభిషేకం తర్వాత ఆకు పూజలు, సామూహిక ఆకు పూజలు జరుగుతాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మధ్యాహ్నము 12 గంటలకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ మన రహమత్ నగర్ చౌరస్తా నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు గజమాల, పెద్ద మాల తీసుకొస్తారు. దాంతోపాటు జెండాలు పట్టుకొని బాజా చప్పుడుతో పెద్ద ఊరేగింపుగా బయలుదేరేసి వచ్చేసి ఆంజనేయ స్వామి మేడలో పెద్ద గజమాల వేస్తాం అన్నట్టు. ప్రతి సంవత్సరము పైన జెండాలు కడతాము. ప్రతి సంవత్సరము జెండాల తర్వాత అందరికీ అన్నదానం కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నము 2-3 గంటల వరకు భోజనాలు పెడుతూనే ఉంటారు. మళ్ళీ సాయంత్రం కూడా ప్రత్యేకమైన ఆకు పూజలు, అర్చనలు, అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతకు మొదలు మాత్రం శ్రీరామనవమికి మాత్రం సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం మా వైభవంగా జరిగింది. మళ్ళీ ఉగాదికి కూడా పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కూడా జనాలందరూ వచ్చి పంచాంగం వింటారు. మరియు పచ్చడి పంచుతాం ఆ రోజు కూడా. ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్పండి. ఇంకా గుడికి ఉన్న ప్రత్యేకత ఏమైనా ఉన్నాయా? గుడి ప్రత్యేకత గురించా? గుడి ప్రత్యేకత అంటే మా గుడిలో పెళ్లి కానోళ్ళకు పెళ్ళిళ్ళు జరుగుతాయి. శివాలయానికి తిరిగితే అక్కడ శివపార్వతుల పటం వేశాం కాబట్టి ఆ విగ్రహానికి ఒక మంత్రం రాసిస్తాను నేను శివునికి సంబంధించింది. ఆ మంత్రం చదివిన వాళ్ళకు 90% వాళ్ళకు ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి 21 రోజులు తిరిగి తర్వాత ఆంజనేయ స్వామికి అభిషేకము, ఆకు పూజ చేయమని చెప్తాను. శని భాగనేలకు శనికి తైలాభిషేకం చేస్తాము. నవగ్రహాలకు 21 రోజులు తిరిగిన తర్వాత నవగ్రహాలలో శనికి ఎక్కువ పూజ చేస్తాం మనం. ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం జరుగుతుంది. మరి సోమవారం నాడు అభిషేకం కూడా చేస్తాం శివాలయంలో. ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మరి ఈ హనుమాన్ జయంతి మాత్రము చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతుంది. విపరీతంగా జనాలు వస్తున్నారు. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాము. ఇప్పుడు మధ్యాహ్నము 12 గంటల నుండి భోజన కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ బాగా జరుగుతాయి. ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇక్కడ ప్రదక్షిణాలు తిరిగిన వాళ్ళకు, పూజలు చేసిన వాళ్ళకు అన్నీ జరుగుతాయి. బాగా జరుగుతాయి. అనుకున్నవన్నీ జరుగుతాయి. అట్లా మా వన్ టీవీ తరపున పంచాంగం తీసుకోండి సార్. ప్రతిరోజు పంచాంగంతో పని ఉంటుంది. వీళ్ళు వచ్చే జనాలకు అందరికీ గ్రహచారాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ చెప్తుంటాను నేను. శంకుస్థాపనలు ఈ ప్రాంతంలో ఏ పూజ జరిగినా నన్ను పిలుస్తారు ఎక్కువ వరకు. అంత ఆంజనేయ స్వామి దయ వల్లనే అందరూ అంత బాగుంది. నాకు కూడా అందరికి కూడా బాగా జరుగుతుంది. నేను చెప్పిన వాళ్ళకి అందరికీ అందరూ ఇష్టపడి నా దగ్గరికి వస్తారు. ఓకేనా? రైట్.
ఇక్కడికి వచ్చిన భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి. మార్నింగ్ మీరు ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? మేము ఇక్కడ 5 o'clock వచ్చింది ఈరోజు 5 o'clock వచ్చి 9 o'clock వరకు ఇక్కడే ఉండి పూజ చేస్తారు. చాలా బాగా చేస్తారు మా పంతులు గారు, మంచిగా ఉండేసి నేను ఈరోజు అంటే దీక్ష తీసుకున్నా, 11 days దీక్ష తీసుకున్నా. దీక్ష కంప్లీట్ చేసుకుని ఈరోజు 9 o'clock ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. దేవుడికి ఏం కోరుకున్నారు మీరు? అంత మంచి జరగాలి, నా ఫ్యూచర్ బాగుండాలి, అంత మంచి జాబ్ రావాలని కోరుకున్నాం. అంటే మీరు మ్యారీడ్ కాదు కదా, సో ఏమైనా కోరికలు కోరుకున్నారా? పర్సనల్గా అవన్నీ చెప్పాం కదా. అంటే అకేషన్ ఉన్నప్పుడు స్పెషల్గా కోరుకుంటారు కదా, సో అలాంటి కోరికలు ఏమైనా కోరుకున్నారా? ఇక్కడ మా రహమత్ నగర్ హనుమాన్ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మేము ఏం కోరుకున్నా అది జరుగుతుందని మా నమ్మకం. అందుకే మేము మంచిగా జాబ్ రావాలి, మంచి సెటిల్ అవ్వాలని హనుమాన్ జయంతి రోజు వచ్చి కోరుకున్నాం. మేము ఇంకా దీక్ష తీసుకున్నాం అనమాట. 1st April నుంచి ఇప్పుడు 12th వరకు రోజు హనుమాన్ చాలీసా చదువుతూ నాన్ వెజ్ తినకుండా డైలీ హనుమాన్కి పూజ చేసి రోజు గుడిలోకి వెళ్ళి దీక్ష తీసుకొని చేస్తున్నాం. ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. 1TV తరపు నుంచి మీకు పంచాంగం గిఫ్ట్ అండి. ఆలయానికి సంబంధించిన మరో అర్చకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పంతులు గారు చెప్పండి. నమస్కారం అండి. నేను వీరాంజనేయ స్వామి మా చిన్న అర్చకుడిని. ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుపబడే ఈ యొక్క రామనవమి మరియు హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా జరుపబడుతుంది. ఉదయము 5 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారికి అభిషేకము, సింధూర పూజ మరియు ఆకు పూజ జరుగుతుంది. తదనంతరము ధ్వజారోపణ జరుగుతుంది. తదనంతరము 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు, రహమత్ నగర్లో ఉన్న భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మ చెప్పండి, హనుమాన్ జయంతి సంవత్సరంలో 2 సార్లు వస్తాయని అంటారు, అది నిజమేనా? అది నిజమే, స్వామివారిది 2 సార్లు వస్తుంది. పెద్ద హనుమాన్ జయంతి శ్రీరామనవమి అయిన తర్వాత ఇప్పుడు వస్తుంది. ఈరోజు మెయిన్ అందరికీ ఇక బాగా సంతోషం. ఇక సెకండ్ టైం వారం రోజుల్లో పాటే మళ్ళీ వస్తుంది. ఈరోజు చేసుకొని వాళ్ళు మళ్ళీ హనుమాన్ జయంతికి మళ్ళీ చేస్తారు. బాగుంటాయి. హనుమాన్ జయంతి అంటే మనకి ఇంకా ఫస్ట్ నేను హనుమాన్ భక్తురాలని. ఏం మొక్కుకున్నారు దేవుడికి? నేను ప్రతిసారి ప్రత్యేకించి మొక్క నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, వాళ్ళకి అనుకున్నది నెరవేరాలి, అంతే. ప్రతిసారి అదే మొక్కుతాను నేను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి మీరు వస్తుంటారు? మేము చిన్నప్పటి నుంచి హనుమాన్ పూజిస్తా. కాకపోతే ఈ గుడికి ఫస్ట్ టైం మా చెల్లె వాళ్ళు వచ్చారు ఇక్కడ, అందుకోసం ఈరోజు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఉప్పల్కి వెళ్ళి వచ్చినాం. ఉప్పల్, బోడుప్పల్. ఇక్కడ చెల్లె వాళ్ళు ఉంటారు. ఈరోజు ఇక్కడికి వచ్చినాం చూద్దామని. మంచిగా అనిపిస్తుంది నాకు, ప్రశాంతంగా బాగుంది. ఓకే, చూసారు కదండి, దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఈ హనుమాన్ దర్శనం కోసం అయితే వస్తున్నారు. ఈ పంచాంగం నీకే, నా దగ్గర ఉంది. హనుమాన్ జయంతికి సంబంధించి రహమత్ నగర్లో భక్తులు అయితే కిటకిటలాడుతున్నారు. అయితే ఆలయానికి సంబంధించి కమిటీ మెంబర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మార్నింగ్ ఎప్పటి నుంచి ఇక్కడ క్రౌడ్ అనేది స్టార్ట్ అయింది? ఇక్కడ మార్నింగ్ గణపతి హోమం నుంచి అభిషేకాలు ఇవన్నీ 4 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఇది అత్యంత పురాతనమైన దేవాలయము, బాగా ఎక్కువంత ప్రతిష్టాత్మక దేవాలయం. ఏంటంటే హనుమాన్ దేవాలయం అందరికీ ఏ మొక్కుకున్నా తీర్చే హనుమాన్ అనమాట. అంత పవర్ఫుల్ హనుమాన్ మా రహమత్ నగర్ హనుమాన్ టెంపుల్. కాబట్టి భక్తులు ఇదే కాదు, ప్రతి శనివారం కూడా చాలా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. హనుమాన్ జయంతి, ఈ అయ్యప్ప దీక్షలు, ఈ చాలా ఇక్కడ జరిగే ప్రోగ్రాంలు అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. మాది ఇది చాలా పురాతనమైన దేవాలయం, అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం. ఈ దేవాలయము మేము ఇప్పుడు కాదు, మా చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఏది కూడా మేము మబ్బుల 4 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని ప్రోగ్రాంలు. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం కూడా లేదన్నా 3000 మంది భక్తులు వస్తారు. ఈ అన్నదాన ప్రసాదం తీరుతుంది. ఈ యొక్క ప్రసాదానికి భక్తులు తిన్నా కూడా వాళ్ళ యొక్క ఆయురారోగ్యం చాలా మంచిగా ఉంటుంది, వాళ్ళ యొక్క కోరిక అనమాట. అందు గురించి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఈ దేవాలయానికి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు మీరు? ఇలాంటి అంటే ఇక్కడ దేవాలయంలో మేము కమిటీ వాళ్ళము అన్నీ అరేంజ్ చేసినాము. వాళ్ళకు వాటర్ కానీ ఏది వాళ్ళకు ఇచ్చే మేము ఇది కానీ అన్నప్రసాదాలు కానీ పంతులు ఇచ్చే తీర్థ ప్రసాదాలు కానీ
మేము అన్ని సౌకర్యాలు ఇక్కడ కలుగుతాం. అది అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పేసి విన్నాం సార్. అయితే భక్తుల నుంచి సేకరించారా లేకపోతే అంటే ఎవరైనా సహాయం చేశారా మీరు? మాకు ఇక్కడ ఏంటంటే దేవాలయం భక్తులు బాగా సహకరిస్తారు. మాకు ఇక్కడ దేవాలయం భక్తులు కమిటీ సభ్యులము అందరం సహకారంతో, మా దేవాలయ అర్చకులు అందరి సహకారంతో ఈ దేవాలయంలో మేము ఏది కూడా కార్యాన్ని నెరవేరుస్తాం అన్నమాట. అంటే బయట నుంచి ఎవరైనా స్పాన్సర్స్ ఇస్తారా సార్ మీకు? ఎవరు లేదండి, ఈ అంతే భక్తులే, అందరు భక్తులే. స్పాన్సర్స్ ఎవరు లేరు, అంత భక్తులే. మాకు దేవాలయంకి వచ్చే భక్తులు, మా కమిటీ సభ్యులు, మా ఆలయ అర్చకులు. అది థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇవి ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు అయితే రెహమత్ నగరంలోని ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే దర్శించుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ బంటితో స్వప్న, 1TV న్యూస్, హైదరాబాద్.